ఆదిల్ని పెళ్లి చేసుకున్నాను. మాకు సూలూరుపేట పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళంతా మాకు న్యాయం చేశారు. మా అమ్మ నాన్న మా అత్త వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు అక్కడికి వచ్చి మంగళగిరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు అని పెట్టి మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళి మాకు న్యాయం జరగకోకుండా మా అత్త మామని మా భర్తని చంపేస్తానని బెదిరించి మమ్మల్ని విడదీసేసి నాకు తెలియకోకుండానే నాకు ట్యాబ్లెట్లు ఇచ్చి నాకు అబార్షన్ చేయించారు. అది అబార్షన్ చేయించింది విజయవాడ బెంజ్ సర్కిల్ వాసవి మహిళా మండలి దగ్గర. నన్ను ఒక 10 రోజులు అక్కడ ఉంచి అక్కడే వాళ్ళకి మహిళా మండలి వాళ్ళకి తెలిసిన వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు తెలియకోకుండా అబార్షన్ చేయించారు. ఆ తర్వాత నేను మా అమ్మ నాన్న దగ్గర నుంచి తప్పించుకుని వద్దామని చాలా రోజుల నుంచి చూశాను. మొన్న ఈ నెల 14వ తారీఖు మా అమ్మ దగ్గర నుంచి నేను తప్పించుకుని తెనాలి నుంచి నేను ఒక్కదాన్ని వచ్చేసేసాను ఇక్కడికి. నాకు ఏం జరగకోకుండా మా ఇద్దరికి ప్రొటెక్షన్ కోసమని మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చాము. మేము ఇంట్లో తప్పించుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా మేము తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మాకు ఏదైనా ప్రొటెక్షన్ కావాలని చెప్పి మేము ఉన్నాం. వాళ్ళు మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి ఏ ప్రాబ్లం చేయకూడదని మాకు ప్రొటెక్షన్ కోసం మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము.